నచ్చలేదు నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదు చెప్పు. కానీ చాలామంది నాకు శ్రీధర్ నచ్చలేదు, అన్న లుక్స్ బాగా. నిజంగా చెప్తున్నా, శంకర్ నుంచి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చూడలేనా. ఎంత బాగా అసలు రామ్ చరణ్ ఇంత కొత్త ఎప్పుడు చూడలేనా. రామ్ చరణ్ కానీ, ఎడ్జ సూర్య కానీ, మన సముద్రకాని కానీ, మన సునీల్ కానీ, సో వెన్నెల కిషోర్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను కన్నా రామ్ చరణ్ 3 లుక్లు అనిపించాడు. ఒకటి స్టూడెంట్లా కనిపించాడు, ఒక రాజకీయ నాయకు కనిపించాడు, ఇంకోటి ఏంటంటే మన ఐఏఎస్ ఆఫీసర్ల కలెక్టర్లా కనిపించాడు. చాలా బాగా అనిపించింది. చూడండి, ఒక కొండారెడ్డి బుర్జు కాడ ఒక సీన్ ఉంటుంది భయ్య, చాలా బాగా అనిపించింది. ఆ ప్లేస్ చాలా మంది షూట్ చేశారు, కానీ ఈ సీన్ చాలా కొత్త అనిపించింది. ఇంకోటి ఏదన్నా రామ్ చరణ్ అన్న కడియంతో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, అది చాలా కొత్తగా చాలా గ్రాండ్గా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. మన ఫైట్ మన త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ ఏడుస్తాడు, నాకు బాగా అగ్రెసివ్ గట్టిగా అరుస్తుంటాడు. కానీ మన ఈ గేమ్ చేంజర్ టీజర్లో నీళ్ళలో మునిగి మరీ అరవడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన పేపర్ మీద సైన్ చేస్తుంటాడు, అంటే ఒక ముఖ్యమంత్రి సైన్ చేస్తుంటారు కదా, అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ అయితే ఈసారి అయితే ఒక ముఖ్యమంత్రి కనిపించబోతున్నాడు, ఒక కలెక్టర్ కనిపించబోతున్నాడు, ఒక రాజకీయ నాయకు కనిపించబోతున్నాడు, ఒక స్టూడెంట్ కనిపించబోతున్నాడు. చాలా డిఫరెంట్ అనిపించింది. అంతేకాని లాస్ట్ సాంగ్ మచ్చ సాంగ్ వదిలేరు అన్న. సో అక్కడ ఏంటంటే రామ్ చరణ్ ఒక రెడ్ కండ వేసుకొని చేస్తుంటే వా ఒక ఫ్యాన్ చేసిన ఫీలింగ్ అనిపించింది. ఒక బాబాయ్ కోసం కొడుకెత్తకు పోరాడితే అట్లా చాలా బాగా అనిపించింది. మన వాల్తర్ వీరాయల పోస్ట్ ఉంది కదా మన మెగాస్టార్ది, ఆ పోస్ట్ వచ్చి ఆ పోస్ట్ కూడా డ్యాన్స్ చేయటాలు చాలా మంది. సో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. శంకర్ కూడా చాలా మంచి డైరెక్షన్ చేశాడు. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో, నేను చాలా ఈగలు పెట్టిస్తున్నాను. చూడన్నా, శంకర్ గురించి తక్కువ అంచనా చేసే ప్రతి ఒక్కడు నిజంగా వానికి బుర్రలే అని చెప్పుకోవచ్చు అన్న. సో ఇదే శంకరు, చాలామంది వింటున్నా శంకరు సినిమాలు బంద్ చేసుకోవాలి, రిటైర్మెంట్ తీసుకోవాలి, దుకాణం బంద్ చేసుకోవాలంటే, అరే బాబు ఇదే శంకరు ఒకప్పుడు రోబో సినిమా ఇస్తాడు, ఇదే శంకరు అపరిచిత సినిమా ఇస్తాడు, ఇదే శంకరు ప్రపంచానికి ఇట్లా సినిమాలు తీయాలని నేర్పించిండు. మీరు ఐ సినిమా చూడండి, ఎటువంటి సినిమా చాలా డిఫరెంట్ తీస్తాను. సో అట్లాంటి శంకర్ పట్టుకుని పని అయిపోయిందంటే నిజంగా ఆ మాటకు నాకు అర్థం ఉండాలన్న. సో నాకు నమ్మకం ఉంది, శంకర్ మీద చాలా నమ్మకం ఉంది. 100% చాలా సైలెంట్ వస్తాడు, సాలిడ్ రిజల్ట్ కొడతాడు. కాబట్టి 100% భారత్ 2 ఫ్లాప్ అయినంత మాత్రం ఫ్లాప్ అవుతానని పెట్టుకోకండి. సో మంచి సాలిడ్ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్, గ్లోబల్ స్టార్. కాబట్టి తన మీద నమ్మకం ఉంది, మంచి యాక్టింగ్. పక్కన ఆల్రెడీ వస్తున్నాడు కదా, ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా ఎలా ఉండబోతుంది ఇద్దరు మధ్యన అన్న. ఇప్పుడు ఎవరి స్టామినా వాళ్ళదన్న. చూడు, ఇది గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు ఏమే పార్ట్ 2 సినిమా కాదు. సో పుష్ప అనేది పార్ట్ 1. సో 100% దాని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. తను మళ్ళీ పాన్ ఇండియా హీరో కాబట్టి, సో తనకు మొన్న నేషనల్ అవార్డు వచ్చింది. అవునని కాదన్నా, ఎవరు రేంజ్ వాళ్ళదన్నా, అవునని కాదన్నా. సో కూడా అంటారు ఇది వరకు ఆర్య 2 కూడా ఫ్లాప్ ఇచ్చాడు సుకుమార్, అదే విధంగా ఆర్య 2 లాగా మళ్ళీ ఇది పుష్ప 2 కూడా ఫ్లాప్ ఇచ్చే అవకాశం. చూడన్నా, మన తెలుగు ఓడిగా ఇది పుష్ప సినిమా నేను చెప్తాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మన తెలుగు సినిమా, ప్రపంచాన్ని నేలైపోయే సినిమా. బాహుబలి రికార్డు బద్దలు కొట్టాలన్నా, దంగల్ సినిమా బద్దలు కొట్టాలన్నా, ఏ రికార్డు బద్దలు కొట్టాలన్నా మనకున్న ఒకే ఒక ఆప్షన్ పుష్ప 2. ఆ సినిమాని నమ్ముకుంటే 100% నమ్మకం. నిజం చెప్తున్నా, ఈ సినిమా మంచి రికార్డు కొట్టబోతున్నా. నేషనల్ అవార్డు ఉంది అన్న, మనోడన్నా, మన తెలుగోడన్నా ప్రపంచం నేలబోతున్నాను, దాన్ని గర్వించాలి. కానీ ఎందుకన్నా అంత కంపారిజన్ చేస్తారు, ఎవరి స్థాయి వాళ్ళదే. దయచేసి మన తెలుగు సినిమా కంటెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. అది చూడండి, మొన్న వచ్చిన బేబీ సినిమా కానీ, చిన్న సినిమా పెద్ద సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఎవడు ఆపలేడు. నాకు నమ్మకం ఉంది, పుష్ప మాత్రం ఈసారి తగ్గేదేలే, ప్రపంచం నేలబోతుంది.